సార్ ఇప్పుడు అటువైపు అంబేద్కర్ సేన ఇటువైపు ఆర్పిఐ పార్టీ రెండు అంటే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ పార్టీ అనేది రాజకీయంగా మరి సేన అనేది ఏ విధంగా సమాజానికి ఉపయోగపడుతుంది, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తుంది? థ్యాంక్ యూ బ్రదర్, చాలా మంచి ప్రశ్న వేశారు. ఈ సమాజంలో అసమానతలు పోవాలంటే, అధికారం మన చేతిలోకి రావాలంటే అందుకు బాబాసాహెబ్ రూపొందించిన ఆర్పిఐ పార్టీ 1956లో రూపొందించి ఆయన యొక్క ఆశయం, ఆయన లక్ష్యం, ఆయన విధానాలు, ఆయన సిద్ధాంతాన్ని ఆ పార్టీలో పొందుపరిచి ఇది ఈ దేశానికి అందించండి, ఈ దేశం ద్వారా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, తర్వాత ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం, సామాజిక సమానత్వం రావాలన్నదే బాబాసాహెబ్ కోరిక కనుక. ఎందుకంటే ఈ కులాల పేరుతో అనేక మందిని అణచివేతకు గురి చేసారు. చిన్నోడని, పెద్దోడని, అంటరానని, ముట్టరానని, ఊరితల నుంచి పాచి పని చేయించి, చాకరీ చేయించి, సర్వం చేయించి, అటువంటి పరిస్థితుల్లో బాబాసాహెబ్ ఎట్లా అంటే ఈ జాతులన్నిటిని ఒక స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇటు విద్యలో కావచ్చు, అటు ఉద్యోగాల్లో కావచ్చు, అటు అసెంబ్లీ పార్లమెంట్లో కావచ్చు రిజర్వేషన్ కొన్ని ఇచ్చాడు. అవి కేవలం 10 సంవత్సరాలుగా మాత్రం పెట్టాడు. ఆ తర్వాత ఇక అలాగే కొనసాగుతున్నాయి. ఎందుకు కొనసాగుతున్నాయి అనే విషయం తర్వాత మాట్లాడతాను. అయితే ఇక్కడ సంఘం అనేది వేరు. సంఘాల మీద రాజకీయ పార్టీలు ఆధారపడి ఉంటే, రాజకీయ పార్టీల మీద సంఘాలు ఆధారపడి ఈ వ్యవస్థలో కొనసాగుతుంది. కనుక ఈ సంఘాన్ని ఇప్పుడు మేము రాజకీయ పార్టీగా చూడదలుచుకోలేదు. సంఘమే, రాజకీయ పార్టీ రాజకీయం. సంఘం అనేది ఏంటంటే రేపు ఫ్యూచర్లో మేము బలమైన ఒక శక్తిగా నిర్మాణం జరిగినప్పుడు బాబాసాహెబ్ ఉద్దేశం ఏదైతే ఉంటుందో, బాబాసాహెబ్ సూచనలు ఏవైతే ఉంటాయో ఆ రకంగా కొనసాగించడానికి ముందుకు తీసుకెళ్తాం. ఇంకోటి ఏంటంటే అనేక సంఘాలు వచ్చాయి. కుల పేరుతో సంఘాలు వచ్చాయి, అంబేద్కర్ పేరుతో సంఘాలు వచ్చాయి, కుల పేరుతో సంఘాలు వచ్చాయి, అన్ని రకాల సంఘాలు వచ్చాయి. దానివల్ల ఏం జరిగిందంటే ఏమీ జరగలేదు. అన్ని రకాలుగా సంఘాలు విఫలమైపోయినాయి. కొంతవరకు అంబేద్కర్ సంఘం అనేది కొంతవరకు పనిచేసింది. తర్వాత రకరకాల సంఘాలను పెట్టిర్రు, రకరకాలుగా రిప్రజెంట్ చేసారు, రకరకాలుగా ధర్నాలు చేసారు, రాష్ట్రోకోలు చేసారు, బాంధులు చేసారు, ఇట్లాంటి కార్యక్రమం చేసారు. కూడా దానివల్ల ఏం ఉపయోగం లేదు. అయితే వీళ్ళకి ప్లాట్ఫారం అనేది లేదు, ఒక ప్రణాళిక అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు చివరి టైంలో ఏదో ఒక పార్టీకి వెళ్తారు చివరికి ఓట్ల సమయంలో. అది మరి బాబాసాహెబ్ పార్టీ ఉంది కదా అని ఆలోచించారు. సరే ఇంకెవరైనా దళితులు పెట్టిన పార్టీ ఉంది కదా అని ఆలోచించారు. కానీ వేరే పార్టీకి వెళ్తారు కదా. ఇటువంటి సమయంలో ఈ అంబేద్కర్ సేన అనేది ఒక బలమైన శక్తిగా, ఒక బలమైన సేవకులుగా, ఒక బలమైన సైనికులుగా తయారు చేసి ఈ సమాజంలో అవినీతి అన్యాయాలపై ప్రశ్నించాలి, పోరాటం చేయాలి, తర్వాత నిలదీయాలి, తర్వాత రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి అనే పద్ధతిలో ఈ సంఘాల నిర్మాణం జరుగుతుంది. ఆ జరగడంలో భాగంగా ఇప్పటివరకు చాలా ప్రచారం జరిగింది. చాలా మంది పోస్టులు అడుగుతారు, ఇస్తున్నాము, అలా అర్హతను బట్టి ఇస్తున్నాము. ఈ సంఘం ఏంటంటే కేవలం మేము ఆదేశాలు ఇచ్చిన పనులు మాత్రమే చేస్తే, వాళ్ళకి ఏదైనా చట్ట ప్రకారం కానీ సామాజికంగా కానీ ఏదైనా జరిగినప్పుడు మేము దానిపై రెస్పాండ్ అయ్యి అది కమిషనర్ తోటి మాట్లాడాలా, డీజీపీ తోటి మాట్లాడాలా, ముఖ్యమంత్రితో మాట్లాడాలా, ప్రైమ్ మినిస్టర్ తోటి మాట్లాడాలా, హోమ్ మినిస్టర్ తోటి మాట్లాడాలా, ఏ సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడాలా, ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు అనేది మేము ఆలోచిస్తాం. ఏదో తొందరపడి నాకేదో లెటర్ ఉందని ఇష్టానుసారంగా చేయడానికి లేదు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే దీనికి ఒక ప్రణాళిక ఉంటుంది, దీనికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళవలసి ఉంటుంది. సంఘాలు అనేవి వాటిని బలోపేతం చేసి దేశానికి బార్డర్లో సైనికులు ఎలాగో ఈ దేశం కోసం పనిచేస్తారో అలాగే ఈ సంస్థను కూడా ఈ దేశంలో అవినీతి అన్యాయాలపై ప్రశ్నించడానికి, లెటర్ రూపంగా ఫస్ట్ రిప్రజెంట్ చేయడానికి, ప్రశ్నించడానికి, నిలదీయడానికి, పోరాటానికి ఈ సంఘాన్ని బలోపేతం చేయడం జరుగుతుంది. అవసరం మాకు బలం తక్కువ మాకు బలహీనంగా ఉన్నప్పుడు, పోరాడలేని శక్తి ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇజం ప్రకారం ఏ పార్టీలో ఆ పార్టీల మద్దతు కూడా అవసరం అనుకుంటే తీసుకొని ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. ఎలాంటి పరిస్థితి లేనప్పుడు ఇంతకాలం సుదూరం కొనసాగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు మేలు చేసేందుకు అటువైపు పార్టీ, ఇటువైపు సేన అని చెప్పేసి ఒక సంఘం, ఒక పార్టీ అనేది రెండు
అంటే ఒకటే వారధిగా చేసుకొని ఒక సైనికులుగా తయారు చేయాలనుకుంటున్నారు. మరి ఈ భారతదేశంలో అంటే ఈ అంబేద్కర్ సేన ప్రతి మూలకి వెళ్ళగలుగుతుందా? 100% వెళ్తాం. ఎందుకంటే మా ప్రతి కార్యకర్త కూడా సోషల్ మీడియా వర్క్ చేస్తారు. ఆ కార్యకర్త కన్నా ఎక్కువ కార్యక్రమాలు, ఎక్కువ సోషల్ వర్క్ మేము చేస్తున్నాం కనుక తప్పకుండా అది ప్రచారం జరుగుతుంది. ఇంకా నిర్మాణం దశలోనే ఉంది కాబట్టి నిర్మాణం చేస్తున్నాము. కాబట్టి ఇప్పటి వరకు చాలా ప్రపంచవ్యాప్తంగా తెలుసు. అది ఒక రిజిస్టర్డ్ సంస్థ, అది వరల్డ్ స్థాయి సంస్థ. ఇది వరల్డ్ స్థాయిలో కొనసాగుతుంది, నడిపిస్తాము. ప్రియారిటీ అనేది ఏంటంటే భారతదేశానికి ముందుగా ప్రియారిటీ ఉంటుంది అనే సంగతిని సంస్థ ద్వారా తెలియజేస్తుంది. కానీ రాజకీయ పార్టీలకు కానీ నాకొక రాజకీయ పార్టీ ఉంది, ఆ రాజకీయ పార్టీకి కూడా సంబంధం ఇప్పుడు లేదు. ఇది స్వతంత్రంగా కొనసాగుతుంది. నాకు రాజకీయ పార్టీ, నేను పార్టీలో పనిచేస్తున్నాను. ఇక్కడ సంఘం వేరు, రాజకీయ పార్టీ వేరు. దానికి దీనికి కొన్ని డిఫరెన్స్లు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల ప్రకారం వెళ్ళవలసి ఉంటుంది. యావత్ ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ప్రతి పల్లెకు, ప్రతి గల్లీకి, ప్రతి మూలకు, ప్రతి పౌరుడికి సిస్టమ్ అనేది తెలియాలని చెప్పేసి నాటి నుండి నేటి వరకు కూడా ఎన్నో సంఘాలు, ఎన్నో ఉద్యమాలు ఎన్నో చేస్తుంటున్నాయి. మరి నిర్మాణ దశలో ఉన్న ఇప్పుడు ఈ సేన, అంబేద్కర్ సేనను అంటే వ్యతిరేకంగా, వ్యక్తిగతంగా, ఇంకా అలాగే ఈ విమర్శలు, అలాగే అన్ని రకాలుగా దాడులు జరిగే ప్రయత్నాలు కూడా చేస్తాయి. అన్నిటికీ తట్టుకొని మీరు సమాజంలో నిలబడగలరా? 100%. దాడికైనా, మా మీద దాడి చేసినా, మా మీద ధ్వంసం చేసినా, మా మీద కేసులు పెట్టినా, దేనికి భయపడకుండా మా ఉద్యమాలను, మా సంస్థను కొనసాగిస్తూనే ఉంటాం అనేది నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే మేము వెళ్ళేది రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ఇంకో రకంగా ధర్మబద్ధంగా కూడా వెళ్తాం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. 100%. ఎందుకోసం అంటే మేము కొన్ని విలువలకు కట్టుబడి ఉన్నాం, కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం. కొన్ని సిద్ధాంతాలకు, విలువలకు కట్టుబడి ఉన్నప్పుడు అనేక త్యాగాలకు వేయవలసి. ఆ త్యాగాల వల్ల మేము మా యొక్క మోరల్ వాల్యూస్ పెంచుకుంటూ మా విజ్ఞానాన్ని ఇతరులకు, మా కార్యకర్తలకు అందిస్తూ వాళ్ళ ద్వారా, మా ద్వారా సమాజాన్ని చేరవేస్తాం. సమాజం అంతా మారదా వాళ్ళ ఇష్టం. బాబాసాహెబ్ కూడా అంతే చేశాడు, వాళ్ళ ఇష్టం. కానీ మా ధర్మం, మా బాధ్యత, మా విధానం అనేది ఖచ్చితంగా కొనసాగిస్తాం. మరి సమాజానికి, ప్రజలకు, ప్రత్యేకంగా అంబేద్కర్ సేన కార్యకర్తలకు, అలాగే దేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి, మేధావికి, మేధస్సేన, సామాజికవేత్తలకు మీరు ఇచ్చే సందేశం? నేనేమంటున్నంటే, ఈ దేశంలో ధర్నా చేయొచ్చు, రాస్తారోకో చేయొచ్చు, రిలే నిరాహార దీక్ష చేయొచ్చు. ఈ మధ్యలో పడుతున్నాయి బంధు అనేది ఒకటి వస్తుంది. ఈ బంధు అనేది అది చట్ట వ్యతిరేకము, ప్రజా వ్యతిరేకము, అది ధర్మబద్ధమైన కార్యక్రమం కాదు. అది ఏంటంటే కేవలం లీడర్లని, 10 మంది లీడర్లని, లేకపోతే వ్యవస్థ నాయకుడు పిలుపునిచ్చారని అలాంటి కార్యక్రమం చేయకూడదు. ఆ బంధు అంటే దాని అర్థం ఏంటంటే, బంధు అని పిలుపునిస్తే అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ప్రజలకు వ్యతిరేకమవుతుంది, ప్రభుత్వ పాలకులకు వ్యతిరేకమవుతుంది. కనుక దానికి పర్మిషన్ అనేది ఇవ్వరు. అప్పుడప్పుడు అలాంటి సంఘటనలు చేస్తే పోలీసులు లాఠీచార్జ్ చేసే పరిస్థితులు వస్తాయి, ఆందోళన ఏర్పడుతుంది. అప్పుడు అందరిని తీసుకెళ్లి జైల్లో పెట్టవలసి, చాలా మంది మీద కేసులు పెట్టవలసిన పరిస్థితి. ఎందుకంటే దానికి అది చట్టబద్ధత కాదు. గతంలో నక్సలైట్ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడో ఉండి బంద్ అని పిలుపునిస్తే భయానికి, ప్రేమకు కొంతమంది బంద్ పాటించేవాళ్ళు. కానీ సమాజంలో ఉంటూ బంద్ చేస్తే బంద్ ప్రభావం ఎలా ఉంటుందంటే ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. తర్వాత ప్రభుత్వాధికారులు వాళ్ళు పనిచేసే వాళ్ళు దాని కొంతవరకు గౌరవం ఇచ్చైనా వాళ్ళు చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో లాఠీచార్జ్ చేయవలసి వస్తుంది, ఖచ్చితంగా కేసులు పెట్టవలసి వస్తుంది. ఈ బంధు అనే మాట మాత్రం అది చట్ట వ్యతిరేకం, న్యాయ వ్యతిరేకం, లాస్ట్ ధర్మబద్ధ వ్యతిరేకం కూడా. దానివల్ల బంధు అనే దానివల్ల చాలా నష్టం జరుగుతుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. అది గుర్తించాలి. బంధు అనే కార్యక్రమం ఎవరు చేయడానికి లేదు, చెయ్యరాదు కూడా. అది రాజ్యాంగం ఒప్పుకోదు. ఒకవేళ చెయ్యాలనుకుంటే, నేను ఒకవేళ చెయ్యాలనుకుంటే అప్పుడు ప్రభుత్వాలకు సందేశం ఇవ్వాలి ముందుగాల. మేము ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం, మేము ఒక ర్యాలీ తీయాలనుకుంటున్నాం, మేము ఒక ధర్నా చేయాలనుకుంటున్నాం, మేము ఒక నిరసన తెలియజేయాలనుకుంటున్నాం, ఇంతమంది రావచ్చు అని
సంబంధిత అప్పటికే ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎస్బీ వాళ్ళు, తర్వాత పోలీసుల అధికారులు అందరూ చేరుకుంటారు. లేదా కలెక్టర్ కు వాళ్ళకు ఇంటెలిజెన్స్ వర్గాలకు తప్పకుండా సమాచారం ఇస్తే ఏంటిదంటే వాళ్ళు దగ్గరుండి మీ ర్యాలీ విజయవంతమయ్యడానికి రోడ్డు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి ఈ ధర్నా కూడా ఎక్కువ టైం ఇవ్వరు, నీకు 5, 10, 20 నిమిషాలు లాస్ట్. ఎందుకంటే ఆ ధర్నాలో నువ్వు ధర్నా చేసినప్పుడు అనేక బండ్లు, లారీలు, కార్లు, బస్సులు, కలెక్టర్ వస్తుంది కావచ్చు, మినిస్టర్ వస్తుంది కావచ్చు, గర్భవతి వస్తుంది కావచ్చు, ఒక రోగి వస్తుంది కావచ్చు, చచ్చిపోతారు అటువంటి టైంలో. కనుక అది లాండ్ ఆర్డర్ చాలా ప్రాబ్లం అవుతుంది. కనుక వాళ్ళు పోలీసులు పరిపాలన చేసే ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో పనిచేసే ప్రభుత్వ యంత్రాంగాలు ఒప్పుకోవాలి, అది చట్ట వ్యతిరేకం. అయినా సరే వాళ్ళు హ్యుమానిటీతో ఒక 5-10 నిమిషాలు టైం ఇస్తారు. చూద్దాం మరి మరింత సమాచారంతో మరి ముందు ఇంకా మరి ప్రత్యేకంగా అంటే ఈ కుల సంఘాలు కావచ్చు, ఈ ఉద్యమాలు కావచ్చు, ఈ పోరాటాలు కావచ్చు, ఆ పోరాటాలపై కూడా మరి స్పెషల్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. జై హో భారత్ చూస్తున్నాండి.